ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గత 9 సంవత్సరాల నుంచి నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను గత వారం సండే అన్వర్ సార్ వీడియోస్ని చూడడం స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి నాకు చాలా పాజిటివ్ ఎనర్జీగా అనిపించింది. అందుకే నేను మండే ఇమ్మీడియట్లీ నాగన్నకు మెసేజ్ చేసేసాను నేను 30th స్టార్ట్ అయ్యే 13th మిరాకిల్ బ్యాచ్ని జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా సార్ వీడియోస్ని చూస్తూ ఉన్నాను. ఒకటిని మించి ఒకటి ఇంకొకటి చూస్తామా అని అనిపిస్తూ ఉంటుంది. అది లా ఆఫ్ అట్రాక్షన్ పవరే అనుకుంటా. సార్ యూట్యూబ్ వీడియోస్లోనే ఇంత బాగా కంటెంట్ని ప్రజెంట్ చేయగలిగినారంటే ఆయన బ్యాచ్ కానీ జాయిన్ అయితే ఇంకా బెనిఫిట్ గా ఉంటుంది అని నాకు ఎందుకు అనిపించింది. హలో అన్వర్ గారు, సో ప్రీవియస్ వీడియో అయితే అద్దరిపోయింది. మంచి ఫీడ్బ్యాక్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. జాబ్ గురించి ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి జరిగిందని చెప్పేసి 45 lakhs per annum అనేటువంటి ప్యాకేజ్ తోటి ఇచ్చినటువంటి దాన్ని రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఉంటుందన్న అంటే ఒక ఆలోచన ఎంత బలంగా తీసుకుని వెళ్తుంది అని అంటే మనం ఆలోచించేదే మన జీవితాన్ని బట్టి మన జీవితం డిసైడ్ చేసేస్తాం. అవును, దట్ ఈస్ వాట్ వీ కాల్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మనం ఏది కోరుకుంటే జరగడానికి మాత్రం ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పొచ్చు. అవును, అంటే అది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు. అంటే ఎనర్జెటిక్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ వాళ్ళు ఫట్ మామూలుగా ఉన్నాయి. మామూలుగా సార్ రిజల్ట్స్ బేబత్సం అనమాట. సునామీలా వస్తున్నాయి రిజల్ట్స్. ఈ సునామీ లాంటి రిజల్ట్స్ మీరు కూడా ఒకరు అవ్వాలనుకుంటే బాహుబలి సినిమా చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే నాతో పాటు వచ్చేది ఎవరంటే నేను అంటాడు సరా. ఆ విధంగా నేను కూడా మిలియనర్ అవ్వాలనుకుంటే మీరు మళ్ళీ చెప్తున్నానండి నెక్స్ట్ బ్యాచ్కి రండి. ఎందుకంటే ఈసారి బ్యాచ్ నెక్స్ట్ లెవెల్. ఎస్, సో ఫెంటాస్టిక్. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చెప్పేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పోయిన దాన్ని మళ్ళీ మీరు సాధించాలనుకుంటే చాలామందికి ఎలా ఉంటాయి, అవకాశాలు వస్తుంటాయి, దగ్గర దాకా వస్తుంటే వెనక్కి వెళ్ళిపోతుంటుంటాయి. సో ఈరోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆపర్చునిటీస్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి అంటే అవకాశాన్ని ఆకాశం అంత పెద్దగా ఎలా అట్రాక్ట్ చేయాలనేది నేను లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తున్నాను. ఆపర్చునిటీస్ మన అవకాశాలు అంటాం కదా. సో అవకాశాన్ని ఆకాశం అంత పెద్దగా ఎలా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు మీరు మళ్ళీ చెప్తున్నానండి. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తే మీరు ఇంత ట్రై చేస్తే ఇంత వస్తుంది అనమాట. అది ఎలా అనేది నేను ఇలా అని చెప్తాను. సో అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాగ్రత్తగా ఉండండి. అవకాశాలు మేనిఫెస్టేషన్ చేయాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనీ బ్లాక్స్ రిమూవ్ చేసుకోవాలండి. మనీ బ్లాక్స్ ఎవరైతే మనీ బ్లాక్స్ రిమూవ్ చేస్తారో, ఎందుకంటే మనీ బ్లాక్స్ ఈజ్ ఈక్వల్ టు మైండ్ బ్లాక్స్. ఎలా అయితే మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళలేము, లగ్జరీ కారు ఉన్నా కూడా ఈ మనీ బ్లాక్స్ ఉండేటప్పుడు మేనిఫెస్టేషన్ అనేవి జరగవు అనమాట. ఆ మనీ బ్లాక్స్ ఏంటనేది నేను క్లాసెస్లో చెప్తాను. సో నేను నా 9 days క్లాసెస్లో మీరు జాగ్రత్తగా ఉండండి. మీకున్న చిన్నప్పటి నుంచి తెలియకుండా అన్కాన్షియస్లీగా మనకి సబ్కాన్షియస్ ద్వారా వెళ్ళిన బ్లాక్స్ని నేను రిమూవ్ చేస్తాను హిప్నోటిజం ద్వారా. హిప్నోటిజంలో క్లాసెస్లో హిప్నోటిజం ఉంటుందండి. ఎక్కడెక్కడ త్రూఅవుట్ 27 దేశాల్లో ఆన్లైన్ క్లాసెస్కి వస్తూ ఎక్కడెక్కడ మేమే F3 సినిమా చూసారు కదండి. F3 సినిమా అంటే నేనే అంటే వెంకటేష్ ఏమో పొడదేదు అని అంటారు. అలాగా చాలామంది నేను హిప్నటైజ్ అవ్వను, యాడవను అనేవాళ్ళు కూడా నా దగ్గర వచ్చి నేను అబే అనేవాళ్ళు కూడా వాళ్ళు పూర్తిగా హిప్నటైజ్ అయిపోయి వాళ్ళ బాధలు మర్చి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తానండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే మీకే తెలియని కొత్త ప్రపంచాన్ని మీరు అన్లాక్ చేసుకోవచ్చు. అది నేను నేర్పిస్తాను హిప్నటిజంలో. అయితే మనీ బ్లాక్స్ రిమూవ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆపర్చునిటీని అట్రాక్ట్ చేయాలంటే. అలా కొంతమంది ఉన్నారండి. 11th batch నుంచి దీపిక మేడం మీరు చదవండి సార్. 1 lakh మేనిఫెస్టేషన్. 1 lakh మేనిఫెస్టేషన్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అన్వర్ సార్. సార్ మీరు నిజంగా దేవుడు సార్. ఎస్, సో నిజంగా అండి. అండ్ ఇంకొకటి తీసుకుంటే 12th batch నుంచి అండి టుడే రిసీవ్డ్ 4,74,000 rupees. Thank you God, thank you universe. Anwar sir, thank you so much. And gold released today, that is 20 lakhs. God, thank you universe, and Anwar sir, thank you so much. ఎస్, మళ్ళీ చెప్తానండి. రియల్ పీపుల్ రియల్ రిజల్ట్స్. మళ్ళీ చెప్తున్నా, రియల్ పీపుల్ రియల్ రిజల్ట్స్. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో హైయెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ నుంచి వస్తుందో మీరు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా 12th batch అయింది. 12th batch అంటే ఇలా అయిపోగానే అలా రిజల్ట్స్ వచ్చేస్తున్నాయండి. అది మామూలుగా చాలా హ్యాపీ అండి. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు నేను కాంబోలో చేసేటువంటిది ఏదున్నా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సనల్లీ. ఎందుకు అని అంటే ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత అయినా సరే చాలా మందికి ఒక అవేర్నెస్ వస్తుంది. ఓహో మన మైండ్
మైండ్ షిఫ్ట్ చేసుకుంటే మన జీవితం అందంగా ఉంటుంది, మనకి ఏది కావాలో జరుగుతుందని చెప్పడానికి రిజల్ట్సే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్, క్లాస్ ఎఫెక్ట్ అండి అది. బాములు కదా ఒక సినిమాలో అండి, ఇలాగా ఒక పొలిటికల్ లీడర్ ఇలా ఫోటో తీసుకుని టక్కని బయటకు వచ్చేసరికి ప్యాన్ వచ్చేస్తుంది అనమాట. ఇదే కదా ఇప్పుడే కదా ఫోటో తీసుకున్నంటే అన్న అప్పుడు జరిగిపోయింది అన్న. సో ఇలా సో ఇక్కడ చూడండి, ఇలా అయిపోగానే రిజల్ట్స్ అలా వచ్చేస్తాయి. మళ్ళీ మీరు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పని లేదండి. సో ఇక్కడ చూడండి 4,74,000 రూపీస్ వచ్చింది. అట్ ద సేమ్ టైం 20 లక్షల గోల్డ్. చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం అంటే ఏదైనా కష్టం వచ్చిందనుకున్న ఫస్ట్ వెంటనే గుర్తొచ్చేది అంటే ఇంట్లో ఉన్న గోల్డ్ గుర్తొస్తుందండి. సో ఆ గోల్డ్ మీరు వెళ్ళిపోకుండా దాన్ని ఆకట్టుకోవాలంటే పట్టుకోవాలనుకుంటే మేనిఫెస్టేషన్స్ ఎలా చేయాలి, మళ్ళీ చెప్తున్నా, మీకు బ్యాంకులో ఉన్న బంగారాన్ని కూడా చాలా ఫాస్ట్గా ఎలా మీరు ఒక మ్యాగ్నెట్ అవ్వాలని ఎలా అంటే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. ఇలా చాలా మంది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మంది ఇప్పుడు మన ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతున్నాం. నాకు బాగా నచ్చిన సినిమా ఖడ్గ మూవీలో రవితేజ గారు ఒక్క ఛాన్స్ అన్న ప్లీజ్ అన్న ఒక్క ఛాన్స్ అన్న అంటాడు. జనరల్గా మీరు గుర్తుపెట్టుకుంది అంటే ఈ సినిమాలో రవితేజ గారు ఒక అల్టిమేట్ అనమాట. అంటే ఇలా ఈరోజు మీకు తెలిసి ఎక్కడున్నారు అతను. సో గ్రేట్ హార్డ్ వర్కర్. ఎలా అయితే అంటే ఇలా మీ అందరూ కూడా ఈ స్క్రీన్ ఎందుకు చూపిస్తున్నానంటే అందరూ జాగ్రత్తగా ఉండండి. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే మీరు అవకాశాల కోసం బతిమలాడాలా మనుషుల్ని. అదే లా ఆఫ్ అట్రాక్షన్ చేసి డైరెక్ట్ యూనివర్స్ని అడగండి. యూనివర్స్ని అడిగితే యూనివర్సే మీకు ఒక రైట్ పర్సన్ చూపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నా లైఫ్లో కూడా చాలా మంది అవకాశాల కోసం 14 సంవత్సరాలు నేను మోటివేషన్ కెరీర్ స్టార్ట్ చేసి స్టార్టింగ్లో చాలా మందికి అవకాశాలు అడిగినా ఇస్తాను నీకు అని చాలామంది అన్నారు, కానీ తీరా చూస్తే ఏమీ లేదు. సో మళ్ళీ చెప్తున్నానండి, పర్సన్స్ని అడగడం కాదు, లోకల్గా ట్రై చేయడం కాదు, గ్లోబల్గా ఎలాగో మీరు అవకాశాలు పొందాలనేది. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది అన్నారంటే నీకు ఎవరు వస్తారు అబ్బా క్లయింట్స్, లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఎవరు వస్తారు, ఏముంది అందులో సబ్జెక్ట్, ఏదనుకుంటే అది జరిగిపోద్ది, దానికి ఎందుకు అన్ని రోజులు కోర్స్ అన్నారండి. ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను, లోకల్గా కాదు గ్లోబల్గా అవకాశాలు నేను తీసుకొస్తున్నాను. సో మీరు కూడా నా క్లాసెస్లో బ్రేక్అవుట్ రూమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉన్న అందరూ కూడా బ్రేక్అవుట్ రూమ్స్, మీ యొక్క కాంటాక్ట్స్, మీ అవకాశాలు గ్లోబల్ వైజ్ ఎలా స్ప్రెడ్ చేసుకోవాలని నేను అవకాశం ఇస్తున్నానండి. మీ వాళ్ళందరికీ కూడా ఫ్రీగా అవకాశం ఇస్తున్నాను అనమాట. ఎస్, బ్రేక్అవుట్ రూమ్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ద గ్రేట్ లెజెండరీ పర్సన్ అబ్దుల్ కలాం గారు. సో అతను మాట అన్నారనమాట, ప్రపంచాన్ని నువ్వు చూడడం కాదు ప్రపంచమే మీరు చూసేలాగా ఎదగాలన్నమాట. సో అది తెలియాలంటే మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయండి. మీరు చాలా సింపుల్గా ఫాస్ట్గా జెట్ స్పీడ్లో ఎలా గ్రో అవ్వచ్చు, ఆపర్చునిటీస్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్తాను అనమాట. సో ఒక్క ఛాన్స్ అని బతిమలాడడం మానేయండి. ఇంకా మీరు ఎవరైతే మీరు అడిగారో వాళ్ళే మిమ్మల్ని అవకాశాలు అడిగేలాగా మీరు ఎదగాలండి. మళ్ళీ చెప్తున్నానండి. సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, చాలా మంది ట్రై చేసి నేను కూడా ఎంఎస్సీ అయిపోయిన తర్వాత, ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ పట్టుకుని అన్ని కంపెనీస్కి వెళ్ళి, స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ట్రై చేసి ఉన్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ Naukri.coms, ఈ .comsలో పెట్టడమే అనమాట. అవకాశాల కోసం చూసి విసిగెత్తిపోయాం. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే ఇందాక మీరు చూసారు 45 lakhs మేనిఫెస్టేషన్, డబ్బులు వస్తున్నాయి, అవకాశాలు వస్తున్నాయి. అండ్ మీరు ఎవరైనా హౌస్ వైఫ్స్ ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఈ రోజులో ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదించాలి. ఎందుకంటే చాలామంది భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలు ఏంటంటే, సో డబ్బు లేకపోవడం వల్ల. ముందు కూడా చెప్పాను, పచ్చని కాపురంలో పచ్చని ఓట్లు లేకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయండి. సో ఆపర్చునిటీస్ లేక మీరు బాధపడుతున్నారా, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా గ్లోబల్ వైజ్ ఎలా అవకాశాలు పొందొచ్చని మీరు చూడొచ్చు. అయితే నేనేం చెప్తానంటే, మీరు ఎప్పుడైతే కొన్ని రకాల సైంటిఫిక్ మెడిటేషన్స్ నేను చేయిస్తాను క్లాసెస్లో అండి, ఇలా చేయించడం వల్ల యూనివర్స్ నుంచి అబండెన్స్ ఎనర్జీస్ని ఎలా ట్యాప్ చేయొచ్చు, ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, ఎలా కనెక్ట్ అవ్వచ్చు అనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే యూనివర్స్కి మనం ఎంత దూరం ఉంటామో యూనివర్స్ కూడా మనకు అంతే దూరంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి ఆ పవర్ఫుల్ టెక్నిక్ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయాలంటే, ఆ పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఒక వైట్ పేపర్ తీసుకుని అందరూ కూడా మీరు ఒక వైట్ పేపర్ తీసుకుని మీరు ఏం చేయాలంటే ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ పెన్, జాగ్రత్తగా ఉండండి, ఒక వైట్ పేపర్ తీసుకొని ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ పెన్ ఇది చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది రిజల్ట్స్ ఖచ్చితంగా. ఏం చేయాలంటే నేను చెప్పిన దీన్ని రాయాలండి మీరు కంపల్సరీగా. ఎస్ యూనివర్స్, ఐఎమ్ రెడీ ఫర్ న్యూ ఆపర్చునిటీస్ ఆర్ న్యూ ఎక్స్పీరియన్సెస్ అని మీరు ఆ పేపర్ మీద రాసి ఇక్కడ చూడండి, ప్లీజ్ బ్రింగ్ ఎక్సైట్మెంట్ అండ్ అడ్వెంచర్ ఇన్ టు మై లైఫ్, థ్యాంక్ యూ అని 3 సార్లు మీరు రాసేసి, మళ్ళీ చెప్తాను, ఒక వైట్ పేపర్ మీద ఆరెంజ్ కలర్ పెన్ ఆర్ రెడ్ కలర్ పెన్తో రాసేసి చేసి చూడండి. ఇది మీరు చేసి చూడండి, ఇది నిజమా అనే ముందు ఒకసారి చేసి చూడండి. మీరు రాసేసి కానీ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ యూనివర్స్ ఐఎమ్ రెడీ ఫర్ ఆపర్చునిటీస్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎస్ యూనివర్స్ ఐఎమ్ రెడీ ఫర్ ఆపర్చునిటీస్ అని మీరు టైప్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే అది రాయండి. మీరు ఒక పేపర్ తీసుకుని మాత్రం ఎస్ యూనివర్స్ ఐఎమ్ రెడీ ఫర్ న్యూ ఎక్స్పీరియన్సెస్ చెప్పేటప్పుడు స్లోగా నిదానంగా చెప్పండి. ప్లీజ్ బ్రింగ్ ఎక్సైట్మెంట్ రాసి మీరు ఎక్సైట్మెంట్ ఉండాలి, అంతేగా నీరసంగా ఎక్సైట్మెంట్ ఇవ్వు అంటే యూనివర్స్ ఇవ్వదండి. లేదండి, జస్ట్ విజువలైజ్ చేసుకొని నిజంగా మనం అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అర్లీ మార్నింగ్ కనుక
జర్నల్ చేసుకుంటూ ఉంటే, అంటే మీరు చెప్పింది ఇది ఏదైతే ఉందో ఈ స్టెప్ 2 అనేది రైట్ జర్నల్, ఇది జరిగి అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు గూగుల్ చేసినా తెలుస్తుంది. ఈవెన్ పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా అదే చేస్తారు. వాళ్ళ హోల్ డేని ఎలా కంట్రోల్లో తీసుకొస్తారు అంటే త్రూ విజువలైజేషన్, త్రూ జర్నల్ ఇలా కంట్రోల్లో తెచ్చుకుంటారు. వాళ్ళకి ఏం కావాలో అది సాధిస్తారు. అబ్సల్యూట్లీ అండి. ఇలా నేను మీకు కొన్ని సైంటిఫిక్ ప్రూఫ్స్ చూపిస్తాను. హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ నా 9 days క్లాసెస్ మీరు వచ్చిన తర్వాత హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు స్క్రిప్టింగ్ ఎలా చేస్తారు, వాళ్ళు ఎలా రాసుకుంటారు అనేది నేను చూపిస్తాను. సో మీరు ఒక పేపర్ మీద రాసేసి వెనకాతలు ఏం చేయాలంటే, అదే పేపర్ వెనకాతల మీరు ఏం చేయాలంటే సూర్యుడి బొమ్మ గీయాలండి. ఎలా వస్తే అలా సూర్యుడి బొమ్మ గీయండి. ఈ గీసేసి ఎలా వస్తే అలా గీసేసి మీరేం చేయాలంటే ఈ పేపర్ని జాగ్రత్త ఫ్రంట్ సైడ్ అది రాస్తారు, ఎస్ యూనివర్స్ ఇందాక చెప్పినట్టు, బ్యాక్ సైడ్ సూర్యుడి బొమ్మ వేయండి. ఇది రాసి మీ ఇంట్లో ఎక్కడైతే సన్లైట్ వస్తుందో ఆ సన్లైట్, మీ ఇంట్లోకి ఎక్కడైతే సన్లైట్ ఎంటర్ అవుతుందో, అది కిటికీ ద్వారా కావచ్చు, గ్లాసెస్ ద్వారా కావచ్చు, అక్కడ మీరు దీన్ని స్టిక్ చేయాలండి. సో ఇలా స్టిక్ చేసినప్పుడు సూర్యుడి లైటింగ్ ఇలా పడుతుంటే, సూర్యుడి లైట్ ఇలా పడుతుంటే ఆ సూర్యుడి బొమ్మ ఇలా ఉండాలి, బ్యాక్ సైడ్ ఉండాలి. అంటే సూర్యుడి లైట్ డైరెక్ట్ సూర్యుడి బొమ్మ మీద పడాలి. ఎస్ యూనివర్స్ ఏదైతే ఉందో అది మీ వైపు ఉండాలన్నమాట. మీరు రోజు దీన్ని ఏం చేయాలంటే విండో దగ్గర కానీ ప్లేస్ చేయండి. ఆ సూర్యుడి లైట్ డైరెక్ట్గా సూర్యుడి బొమ్మ మీద పడాలి. అది మీరు చదువుతుంటూ ఉండాలి. దీన్ని రీడ్ ఇట్ ఫర్ ఎవ్రీ డే 21 days చదవండి. 21 days. మీకు మనీ ప్రాబ్లమ్స్ ఉందా, మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అని రాయండి. సో ఏదైతే జాబ్ ఆపర్చునిటీస్ ప్రాబ్లం ఉందో జాబ్ ఆపర్చునిటీస్ అని రాయండి. సో రాసేసి 21 days దీన్ని సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లోకి, మళ్ళీ చెప్తుంది, ఇంట్లోకి ఒంట్లోకి ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ వస్తుందో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందండి. సో పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవడం కోసం ఎగ్జాక్ట్లీ సైంటిఫిక్గా కూడా ప్రూవ్డ్ అండి. ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో ఫ్లో అవ్వాలి అని అంటే మనం అర్లీ మార్నింగ్ జర్నల్ రాసుకోవటము, మన మనస్సాక్షితో మనం మాట్లాడుకోవటం, అంటే పెన్ను తీసుకుని పేపర్ మీద పెట్టడమే. సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్డ్. అది సో ఇక్కడ చూడండి 100% అండి. ఎందుకంటే నేను అలాగే చేశాను. ఇంకా మీకు 9 days క్లాసెస్లో స్క్రిప్టింగ్ ఎలా రాసుకో, చాలా మందికి డౌట్ ఏంటంటే అంత ఎక్కువ డబ్బులు రాయొచ్చా, ఇప్పుడు నాకు 1 lakh వస్తుంది 10 lakhs కోరుకోవచ్చా, ఇలా చాలామంది రకరకాల డౌట్లు ఉంటాయన్నమాట. సో అవి నేను 9 days క్లాసెస్లో సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు ఎప్పుడైతే ఇది పేపర్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే యూనివర్స్ నుంచి రీసెర్చ్ ప్రకారం, సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఆ పేపర్ ద్వారా, జాగ్రత్త ఆ పేపర్ ద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయండి. సో దీన్ని ఈ విధంగా ఏంటంటే మీ లైఫ్లోకి బెస్ట్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అది కూడా ఏంటంటే బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయండి. బెస్ట్ చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక మనిషి అవకాశం ఇస్తే మీకు మీ అర్హతకు తగ్గ ఆపర్చునిటీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ భగవంతుడు ఇస్తే మీ అర్హత కన్నా మించి ఇస్తాడండి, మామూలుగా కాదు. ఎందుకంటే గాడ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని అంతకు మించి ఎప్పుడు ఇస్తాడు. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, మనుషులను అడగడం కన్నా డైరెక్ట్గా భగవంతుని, యూనివర్స్ని అడగండి, మీరు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతారు ఫాస్ట్గా. సో ఈ విధంగా మీరు 21 days ప్రాక్టీస్ చేయండి. 21 days ఛాలెంజ్కి రెడీయా? ఇఫ్ యూఆర్ రెడీ అయితే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ 21 days ఛాలెంజ్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఛాలెంజ్ మీకు తెలుసు కదా, చిరంజీవి గారు ఛాలెంజ్ అనేది ఆ సినిమాలో, అంటే ఆ ఒక్క డైలాగ్ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. సో జీవితంలో ఎవరైతే ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు ఒక కసి పెరుగుతుందండి. కసి లేకపోతే జీవితం మసి. సో అందువల్ల ఏంటి 21 days ఛాలెంజ్ ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ చూడండి, అబ్దుల్ కలాం గారు కూడా చెప్తారు, సో ఏదైనా ఒక విషయం 21 days మనం ప్రాక్టీస్ చేయడం వల్ల వీ కెన్ మేక్ ఏ హ్యాబిట్ ఆర్ బ్రేక్ ఏ హ్యాబిట్ అని చెప్పొచ్చు. సో 21 daysలో మీ లైఫ్ చేంజ్ యువర్ లైఫ్. ఎస్, చేంజ్ యువర్ లైఫ్ సింప్లీ బై చేంజ్ యువర్ థాట్. ఎస్ అండి, రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి, గ్రేట్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఎస్, ఇక్కడ ఈ లైఫ్ మారితే ఇంట్లో వైఫ్ కూడా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎస్, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్, రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్, 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎస్, మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి, ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. నువ్వే, సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలని నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని
వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి వీడియో చూసినప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకుని యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ని మళ్ళీ చెప్తాను, కొన్ని వందల వీడియోస్ మీరు వింటే, కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంతే నాలెడ్జ్ నేను విత్ ఇన్ 9 days ఇస్తాను. 3 daysలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలామంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలామందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే. పండగల సీజన్, అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉన్నటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్. రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.